చాలా రోజులు అయిందండి. మంచి హర్రర్ సినిమా చూసి చాలా రోజులు అయింది. చాలా ఆనందంగా ఉంది. అంటే మన తెలుగు నుంచి ఒరిజినల్ మూవీ అన్నమాట. హర్రర్ మూవీ రావడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా నాకు ఈ సినిమా మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని, ఇంటర్వ్యూల్లోని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాసరావు గారు అతని కాన్ఫిడెన్స్, అతని ధైర్యం చూసి ఎందుకో డౌట్ కొట్టింది. సినిమా నిజంగా బాగున్నదేమో అని డౌట్ కొట్టింది. అలాగే ఉంది. సినిమాకి మెయిన్ ప్లస్ మ్యూజిక్, ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. కానీ చాలా రోజుల తర్వాత చూసామండి. చాలా రోజుల తర్వాత మంచి హర్రర్ మూవీ చూసాం. సినిమా ఫస్ట్ పావుగంట ఏదో కామెడీ ట్రై చేస్తారు, నాకు పెద్ద అనిపించలేదు కామెడీ. వీళ్ళు ఎప్పుడైతే రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్తారో అక్కడ నుంచి క్లైమాక్స్ ముందు వరకు నాకు క్లైమాక్స్ కూడా పెద్ద అనిపించలేదు, ఏదో సాదా సీదా తీసారు అనిపించింది. క్లైమాక్స్ ముందు వరకు చాలా బాగుంది. ఇంటర్వెల్ సీను బాగుంటది, ఇంటర్వెల్ తర్వాత బాగుంటది. మొత్తం చాలా ఎంగేజింగ్ గా, చాలా బాగా ముందు రైటింగ్ చాలా బాగా కట్టుదిట్టంగా రాసుకున్నారు. ఎంగేజ్ అవుతాం బాగా, ఈటీ అని చూస్తుంటాం. అలాగే ఉంది. మంచి హర్రర్ ఫ్యాక్టర్ ఇచ్చిందండి సినిమా, మాత్రం బాగుంది. హర్రర్ మూవీ లవర్స్ పక్కా ట్రై చేయండి. పక్కా వర్త్, పక్కా ఎంజాయ్ చేస్తారు. మైనస్లు పెద్ద పెద్ద ఏం లేవు. మనం సినిమాకి పెట్టే డబ్బులకి చాలా వరకు వర్త్ అయింది. నాకైతే బాగా నచ్చింది. అంటే మరీ ఓవర్ అనుకోకండి, బాగుంది. మనం రీసెంట్ గా చాలా వరకు హర్రర్ కామెడీలు, ఈ మలయాళం థ్రిల్లర్స్ ఇవే చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఓ మంచి హర్రర్ మూవీ, అది మన తెలుగులోంచి వచ్చిన ఒరిజినల్ హర్రర్ మూవీ. సో ఎవ్వరు మిస్ అవ్వకండి, హ్యాపీగా వెళ్ళి చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా హర్రర్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలోని ట్రైన్ సీన్ ఒకటి ఉంది, హర్రర్ సీన్, ట్రైన్ సీన్ నాకు బాగా నచ్చింది. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏ సీన్ నచ్చిందో కూడా కొంచెం కామెంట్ లో చెప్పండి, నేను చూస్తాను. నా వరకు మూవీ మీద ఒపీనియన్ ఇది. చూసి మీకు ఏంటి అనిపించిందో కొంచెం కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.